మేడం నమస్తే మేడం. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు నెల రోజులైతే పూర్తిగా వస్తుంది. మరి ఈ నెల రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం అసలు ఏం చెప్తారు? నెల రోజుల పరిపాలన ఇస్తానన్న హామీలకు అన్నిటినీ కూడా ముందు పీఆర్సీ అన్నాడు, పీఆర్సీ అమలు చేస్తున్నాడు. ఇప్పుడు అమలు అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చేసింది. తర్వాత పెన్షన్ అన్నారు. పెన్షన్ అనేది ఏ రకంగా ఎంత హంగామాతోట ఎలా ఇచ్చారో చూస్తూనే ఉన్నాము. మీరు 1000 రూపాయలు మేము 3000 ఇస్తామని చెప్పి ఎలక్షన్ హామీల్లో వాగ్దానం ఇచ్చి పెంచుకుంటూ పోతానన్నాడు. పెంచుకుంటా పోయింది ఎట్లా అంటే లాస్ట్ 5 ఇయర్స్లో 2 మంత్స్ బ్యాక్ ఏం చేశాడంటే మరి అప్పుడు 3000 చేశాడు. ఆ 3000 చేసి మరి నేను ఇచ్చాను 3000 అంటున్నాడు. అలా చెయ్యలా. ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ నుంచి కూడా నేను 4000 పెన్షన్ రన్నింగ్లో పెడతానన్న ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మాట తప్పకుండా మడం తిప్పకుండా మరి 7000 రూపాయలు ఈ జూలై నెలలో 7000 ఎంతో మందికి అందరికీ అందించి ఒక్క రోజులోనే వాలంటీర్లు లేకుండా నీ పెన్షన్ వ్యవస్థ నేను నడపలేను అని చెప్పి పోయినసారి 35 మంది చావుకు కారణమైన నువ్వు ఈసారి ఒక్క రోజులోనే 95% పెన్షన్లు అనేది మరి నిర్విఘ్నంగా పూర్తి చేసి దాన్ని మళ్ళీ అమల్లో చూపించిన వ్యక్తి. ఇట్లా సచివాలయం సిబ్బందిని వాడుకున్నాడు, మరి లేకపోతే కార్యకర్తలను వాడుకున్నారు. అదేవిధంగా అందరూ కూడా అవేర్నెస్గా తీసుకొచ్చి పెన్షన్ అనేది ఒక పథకం సంపూర్తిగా చేశాడు. కానీ నెల రోజులు కాకసరికే 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మీరు ఏడవలేని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నెల రోజులు అయ్యి కాకపోతే మేము పెద్ద ముత్తైదులు మేము ఉండాము మరి మీకు అని చెప్పి మీడియా ముందు కొంతమంది వస్తున్నారు. ఈ ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని హామీలను చేర్చావు? మరి తల్లిఒడి అమ్మఒడి అనేది పథకం అనేది పెట్టి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్న ముఖ్యమంత్రి, అదే పోయిన గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మరి అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకే అన్నావు. అది కూడా కరెంటు బిల్లు ఎక్స్ట్రా వస్తే తీసేస్తానన్నావు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమ్మకు వందనం అనే ప్రోగ్రాం పెట్టి అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమంది, 2 కాదు 3 ఉన్నా సరే అమ్మకు వందనం అనేది మీకు ఇది కలుగుద్దని చెప్పేసి మొదలుపెట్టారు. మరి నువ్వు పాపం పోయినసారి ఆదిమూలపు సురేష్ గారు మీ గురించి ఇంకొక విషయం చెప్పాలి. బ్యాగుల మీద జగన్ గారు ఇచ్చినట్టు జగన్ గారి బొమ్మలేసి మరీ బ్యాగులను తయారు చేయించావు. ఈ విద్యా సంవత్సరం వచ్చేసరికి మీ బ్యాగులు రన్నింగ్లో ఉండయి. పోయినసారి ఏం చేశారు? మా ఆడపిల్లలకి 8th నుంచి సైకిళ్ళు ఇస్తుంటే ఆ సైకిళ్ళ మీద ఏ ముద్ర లేకపోయినా వాళ్ళు పెట్టిన పథకం మేమెందుకు చేయాలని చెప్పేసి ఆ సైకిళ్ళని అట్లా తుప్పు పట్టించి నిరుపయోగంగా చేసావు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజాధనం అనేది వృధా కాకూడదు అనే ఒక లక్ష్యంతో ₹1 కూడా వేస్ట్ కాకూడదని నీ బ్యాగులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ బ్యాగుల్ని ఇచ్చారు. దాన్ని ఎటువంటి ఇది చేయొద్దని చెప్పారు. మరి అన్నీ ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి కూడా నిరుపయోగం కాకూడదు, ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలి అని చెప్పి మాట్లాడారు. వచ్చి రాగానే ప్రజావేదిక పడగొట్టి మరి అన్నీ అట్లానే తీసుకొస్తాను, ఎక్కడైతే పర్మిషన్తో ఉన్న బిల్డింగ్లన్నీ పడగొడతానన్నావు. ఇంతవట్టుకి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసినప్పుడు ఒక్క ప్రజావేదిక తప్పితే ఏది ముట్టుకోలే. అట్లానే ఇవాళ నా ఆఫీస్ కూలగొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ ఆఫీసు ఉండాల్సిన ప్లేస్ అది కాదు, అది రోడ్డుకు అడ్డుగా ఉన్న ప్లేసు. ఆ ఆఫీస్ కూలగొట్టి మరి మిగతా కూడా ఇంతకుముందు మాతో చెప్పారు మరి 33 రాజధానులు చేస్తా అన్నాడు పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి. మరి 33 రాజధానులు చేస్తా అంటే మరి ఆ 33 రాజధానులు అప్పుడు సంగతి ఏమో కానీ మీరు పోబోయేటప్పటికి 26 రాజధానులు చేశారని మేము అనుకుంటున్నాం. ఎట్లా అంటావా? ప్రతి జిల్లాకి ఒక బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసి మీరు ఆ బిల్డింగ్ని నిజంగానే రాజధాని బిల్డింగ్లానే తయారు చేసి అది మీ పార్టీ ఆఫీసులు చేసుకున్నారు. మీకేంటంటే మీ ఆ వైసీపీ వాళ్ళకి 26 రాజధానులు అనమాట. అట్లా ఏదైనా సరే ఇంత అల్లకల్లోలం ఆగవాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన బాపతగా చేశారు. కానీ ఇవాళ మా అందు దైవబలం ఉండి మరి అక్కడ ఎన్డీఏ కూటమిలో బాబు గారు పూర్తి మెజార్టీతో రావటము ప్లస్ మనకి అక్కడ మన అవసరం ఉండబట్టి కేంద్రం ద్వారా నిధులు సంపాదించుకొచ్చి అన్నిటినీ అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చి మరి వెళ్ళి అక్కడ కేంద్రం దగ్గర నిధుల కోసం వెళ్ళారు. అన్నిటి మీద రివ్యూ పెట్టారు, విద్యాశాఖ పెట్టారు, మరి కరెంటుకు సంబంధించి పెట్టారు, అన్ని రకాల రివ్యూలు పెట్టారు. నెలగాకసరికే బాగా పెద్ద ముత్తైదులు తయారయ్యారనమాట. మీరు అది చేశారా ఇది చేశారంటే మీరు చేసిన అరాచకాలు ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అని చెప్పేసి పాపం యనమల కుదురు కట్ట దగ్గర మీరు ఏమి కాగితాలు తగలబెట్టి ఎట్లా ప్రూఫ్లు లేకుండా కూడా చెయ్యాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇంకా ఏంటంటే రూల్ ప్రకారం మీకు మళ్ళీ మూర్ఖంగా కాకుండా
ఇది దీనిలో తప్పేంటా ఒప్పేంటా అనేది రూల్ ప్రకారం తీసుకొచ్చి ఇవాళ ఎట్టా అరెస్ట్ చేయాలని చెప్పి కొంచెం తాపకాసి పట్టారు. కానీ మరి వీళ్ళ అసమర్థత మమ్మల్ని ఇంతవరకు ఏం చెయ్యలేకపోయారు అనేది ఇదితోటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలకు అవసరం అయ్యే పని అనేది చెయ్యాల. మీ నాయకులు బాగుపడ్డారు, మీ అధినాయకుడు బాగుపడ్డాడే కానీ ప్రజలను అందరినీ కూడా ఆగం చేసావు. అదంతా తెలుసుకున్నారు కాబట్టే మరి 3 రాజధానులను నీ ఎజెండా పెట్టావు. ఒక రాజధాని అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ ఎజెండా పెట్టింది. 3 రాజధానులకు మద్దతుగా 124 సీట్లు వచ్చినాయి. నీకు పాపం మేము ఆపిన ఉద్యమం ఆపిన డేట్ కూడా 1631 రోజు. 1631 రోజు మొత్తం కూడితే వచ్చింది 11. మా అమరావతి మహిళల శాపమే నీకు తగిలిందని చెప్పేసి మేము ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాం. మేము ఎవరైనా సరే ఇప్పటి వరకు అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాం. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే మేము మీ వెంట ఉన్నాము అని చెప్పేసి మొన్న పెన్షన్ల పంపిణీ పథకాల్లో కూడా ఎన్నిట్లోనే మేము అవేర్నెస్గా పాల్గొన్నాం. అదే మీ వాళ్ళల్లో ఏంటంటే పాపం తిన్న ఇది వాసన మర్చిపోలేక ఆ 7,000 రూపాయల పెన్షన్లో 6,500 ఇచ్చేసి 500 జేబులో పెట్టుకునే పద్ధతులు మొదలుపెట్టారు. ఒక అతను అయితే అసలు పాపం 4 లక్షలు మింగేయాలని చెప్పి ఏదో ఒక ప్లాన్ వేశారు. అట్లాంటి ప్లాన్లు ఏం పారనీయరు. ప్రతి ఒక్క రూపాయి పేదింటికి చేరేటట్టుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో గట్టిగా కృషి చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి నీకు ఇచ్చిన సీట్లు 11. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకొని పాపం ఇంకా టైం ఉందయ్యా. మీకు ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు టైం ఉంది. ఆ తర్వాత మాట్లాడండి మీరేం చేశారో మేమేం చేసాం. మాకు ఇప్పుడు వచ్చిన రూమర్ల ప్రకారం ఈ పార్టీ ఈ కాస్త కూడా నడపలేము, మరి ఏదో ఒక పార్టీలో విలీనం చేద్దామని చెప్పేసి మంతనాలు జరుపుతుంటే అయ్యా నీకు నమస్కారం అయ్యా, నీ దరిద్ర పాదం మాకు కూడా వస్తే మేము ఎవరిని విలీనం చేసుకోలేమని చెప్పి అందరు దండం పెడుతున్నారు. పాపం బీజేపీ కూడా ముందస్తుగా తెలుసుకొని మరి మేల్కొంది కాబట్టి ఇవాళ బీజేపీకి ఒక ఇది అనేది వచ్చింది. అందుకని చెప్పి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండయ్యా. నీకు మరి రోజువారీ విచారణకు నేను పిలుస్తున్నారు, నీ పని నువ్వు చూసుకో, ఇక నీ ప్రజలతో పని అయిపోయిందని బుద్ధి చెప్పారు. మనం ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చూసాం అమరావతి మీద. మరి ఆయన ఒక భావోద్వేగానికి గురయ్యి అమరావతి ఇంత నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పడం చూస్తాం. కానీ దాన్ని ఉద్దేశించి ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు R5 జోన్ అనేది మేము ఏర్పాటు చేసాం. పేదలకి 51,000 ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాం. మేము ఇక్కడ ఎంతోమందికి మేలు చేసాం. మేము ఇక్కడ అమరావతి రైతులకు కౌలు కూడా ఇచ్చాం క్రమం తప్పకుండా. ఇంకో 5 ఏళ్ళు అదనంగా పెంచి ఇచ్చామని చెప్పి కూడా మాట్లాడారు. మరి ఎలా అనిపిస్తుంది అసలు ఆదిమూలపు సురేష్ గారు చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి సమాధానం చెప్తారు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వైసీపీ నాయకులు. పాపం ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు అంట మాకు 10 సంవత్సరాలు కౌలు ఇచ్చి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారంట. ఇంతవరకు మాకు 2 సంవత్సరాలు పెండింగ్ ఉండి మేము కౌలు కోసం యుద్ధాలు చేస్తే ఆ యుద్ధాలను పట్టించుకోకుండా మూర్ఖంగా మమ్మల్ని అణచివేసే ధోరణిలో చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. దాన్ని చూసి మీకు తగిన గుణపాఠం చెప్పారు. R5 జోన్కి వచ్చేసారు. R5 జోను ప్రతి సంవత్సరం కూడా టిట్కో ఇళ్ళు మనం కనుక కేంద్రాన్ని ఉపయోగపెట్టుకుంటే 5,000 టిట్కో గృహాలు అనేది సంవత్సరానికి ఒకసారి నిర్మించుకోవచ్చు. అదంతా ఏమి లేకుండా 90% పూర్తయిన వాటిని కూడా ఇవ్వకుండా దానిలో ప్రస్తుతానికి అసలు నెల్లూరులో అయితే ఏ రకంగా అయితే కనీసం కమౌట్ల దగ్గర నుంచి కిటికీల దగ్గర నుంచి తలుపుల దగ్గర నుంచి కూడా దొంగిలించుకెళ్లే బాపత మీరు తయారయ్యారు. మరి అట్లా ఉండాటిని కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఇవాళ తగుదునమ్మా అని చెప్పేసి ఇది ఎలక్షన్కి ముందు తాడికొండ నియోజకవర్గంలో సీటు గెలవటానికి చేసిన హైడ్రామా అనమాట. ఆ హైడ్రామాలో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ సెంటు భూములు అని చెప్పి ఇచ్చి వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళు పూర్తి చేసి వాళ్ళకి ఇక్కడే ఆధార్ కార్డులు సృష్టించి ఓటర్ కార్డు సృష్టించి తాడికొండ నియోజకవర్గాన్ని ఓడించడానికి చేసిన కుటిల ప్రయత్నం. ఆ కుటిల ప్రయత్నాన్ని అమరావతి రైతులు ధీటుగా ఎదుర్కొని సుప్రీంకోర్టు దాకా పోయి ఎదుర్కొన్నారు. కాబట్టి ఇవాళ ఆ ఇళ్ళు లేని పేదలు 50,000 మంది ఎక్కడైతే ఉండారో ఎక్కడి నుంచి అయితే మీరు తీసుకొచ్చారో వాళ్ళకి ఇళ్ళు కట్టించి అప్పచెప్పే బాధ్యత అనేది చంద్రబాబు గారు తీసుకుంటున్నారు. అదంతా కాకుండా మరి పాపం మీరు దుష్ట ప్రచారం చేసి ఇప్పట్లో మీకు ఎలక్షన్ అయితే లేదు, మరి మీరు ఇప్పటి నుంచే డ్రామాలు మొదలు పెడుతున్నారన్నమాట. మా అన్న జైలుకి వెళ్తే సానుభూతి తెలియజేసే వాళ్ళు ఉండరు, మరి ఈ పేదలే మాకు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరే మా అందులో ఉంటారు అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ తెలుసుకున్నారు, అవేర్నెస్తో ఉన్నారు. ఎవరు చేతల ముఖ్యమంత్రో ఎవరు మాటల ముఖ్యమంత్రో అర్థం చేసుకున్నారు. కాబట్టి నీకు బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఈ నాయకుడిని ఎంచుకుంటే నెల రోజుల్లోనే ఎన్ని రివ్యూలు చేశాడో. మరి సచివాలయానికి రావడానికి అసెంబ్లీకి తప్పితే సచివాలయంలో ఒక్కసారి కూడా నీ ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇవాళ రోజు కూడా చంద్రబాబు గారు అనేది రోజు కంటిన్యూ అనేది తిరుగుతూనే ఉన్నాడు. ప్రజలకు ఏం అవసరమో చేస్తున్నాడు, చూస్తున్నాడు. నెలగాకసరికి మీరు విమర్శలు చేస్తున్నారంటే మీ ప్రభుత్వం మీద మీరు గత ప్రభుత్వం మీద ఎంత అసమర్థత ఉందో అర్థమైపోతుంది. మీరు చెప్పడానికి మాత్రమే మాటలు, మీరు చేసేది లేదు.
మరి ఇంతకు ముందు రోజుల్లో మీరు చేసిన ప్రతి ఒక్క పని కూడా ఒకసారి విమర్శించడానికి తీసుకొస్తే అప్పుడు నాడు నేడు అని చెప్పేసి మేము కూడా కొంచెం చిన్న చిన్న రీల్స్ తయారు చేస్తే బాగుంటుంది ఏమని అనుకుంటున్నాం. ఓటు వేయడానికి ఎట్టయితే అవేర్నెస్ తీసుకొచ్చి ఇంటింటికి కూడా ఒక్క ఓటు మిస్ అవ్వకుండా మేము ఎంత జాగ్రత్తగా ఓట్లు వేయించామో పాపం నాడు నేడని ఒక రివ్యూలు పెట్టి మేము కూడా పెడితే మీ ప్రతాపం ఏంటో తెలుస్తుంది. కనీసం మీరు మా అమరావతి రైతులనే చూడటానికి ఇష్టపడినాడు. మీకు మా అమరావతి రైతులు ఇంకా 5 సంవత్సరాలు కౌలు పెంచాను, మరి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఇస్తున్నా అంటే ప్రజలందరూ చూశారు. ప్రతి సంవత్సరం కౌలుకు వచ్చేసరికి మేము ఎంత యుద్ధం చేయాల్సి వస్తుందో సిఆర్డీఏలో పోయి అడగడానికి పోతే మా మీద ఎన్ని కేసులు పెట్టారో ఇవాళ ఆ కేసులకు ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నామో చూస్తున్నారు జనం. కాకపోతే మీరు చేసే ఒక ప్రతి పనిని కూడా మేము విమర్శించడానికి సిద్ధంగా ఉండం. ప్రజలైతే నమ్మే ఇదిలో లేరు. మేమనేది ఒకటి ఉండవు, మాకు అనేది ఒక గుర్తింపు ఉండదని చెప్పేసి ఇవాళ పాపం వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. కానీ మీ ఆ పార్టీకి అనేది మనుగడ కూడా లేకుండా పోతుంది. కనీసం ఎవరిలో ఉన్న చేరతామన్నా కూడా వాళ్ళు చేర్చుకునే స్థితిలో లేరని చెప్పేసి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఆ పరాకాష్ఠకు చేరి ప్రెస్ మీట్లలో పెట్టి పిచ్చివాగుడు అవుతున్నారు. అది ఒకటి గమనించాలి. అంటే ఎలక్షన్ ముందు కూడా చూసాం మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్